जस्पृशन् ते केशिसस्तप्तमयस्पृशो यथा बहुश्च तद्देहगतो महात्मनो यथा मयः संबभृते उपेक्षितः। ఎర్రగా కాలిన ఇనుము వలె తోచినట్టి భగవానుని చేతిని తాకినంతనే కేశీ దంతములు రాలిపోయాను. నిర్లక్ష్యము వలన రోగముచే పొట్ట ఉబ్బినట్లు పిదప ఆ దేవదేవుని చేయి కేశీ దేహములో లావెక్కెను. కేశీ వ్యోమాసుల సంహారం అనే దాని గురించి వివరిస్తుందన్నమాట. అంటే ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. భగవంతుని యొక్క చెయ్యి చాలా కోమలంగా సున్నితంగా ఉంటుంది. అంటే కఠినంగా ఉండదు, చాలా సున్నితంగా మెత్తగా ఒక పుష్పములాగా చాలా కోమలంగా ఉంటుందన్నమాట. అటువంటి తర్వాత చాలా శీతలంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. కానీ ఇక్కడ అదే చెయ్యి చాలా కఠినంగా అయిపోయింది, గట్టిగా అయిపోయింది. తర్వాత వేడిమినిస్తూ ఉంది, చల్లదనాన్ని బదులు వేడిమినిస్తూ ఉంది. ఆ చేతిని ఆ కేసీ అన్నటువంటి రాక్షసుడు ఒకసారి భగవంతుడు విసిరేశాడు, దూరంగా పడిపోయింది. మళ్ళా నోరు తెరిచి శక్తిని పుంజుకొని భగవంతుని మీదకి వస్తూ ఉంటే భగవంతుడు నవ్వుతూ, అంటే ఇక్కడ ఏ సందర్భంలోనైనా కానీ భగవంతుని యొక్క ముఖారవిందం ఎట్టుంటుంది అంటే చాలా నిర్మలంగా ఉంటుందంట, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏవం ప్రసన్న మనసో, మనకు ఎవరన్నా మన మీద ఆక్రమణ చేస్తే మన ముఖంలో కవలికలన్నీ మారిపోతాయి. క్రోధము, కళ్ళు పెద్దవైపోవడం, కళ్ళు ఎర్రగైపోవడం, వికృతంగా మారుతాయి. ఎవరన్నా మనకి ఫైటింగ్ వస్తే మనం నవ్వుతామా? అన్నీ మారిపోతాయి. కానీ భగవంతునికి ఎవరైనా దూషించినా, ఎవరైనా కొట్లాడడానికి వచ్చినా, లేకపోతే ఏ సందర్భంలో అయినా కానీ ప్రసన్నంగా ఉంటుంది మనసు. ఎందువల్ల చెప్పండి? మన మీదకి ఎవరైనా కొట్లాటకు వస్తే మనకు తెలియదు వాడిని మనం గెలుస్తామో లేదో, అందుకని చెప్పి ఆందోళన ఉంటుంది మన ముఖంలో. కానీ భగవంతుని గెలిచేవాడు ఎవరూ లేరు, అందుకని ఆందోళనకి తావే లేదు ఆయన ముఖంలో. ఆందోళన పడాల్సినటువంటి అవసరమే లేదు. ఎందువల్లంటే ఆయన గెలిచే వ్యక్తే లేడు. ఎవరికన్నా విజయం ఇవ్వాలా అంటే ఆయన కోరుకొని ఇవ్వాలా, సరే వీడికి నేను విజయం ఇవ్వాలా అని చెప్పి, అంతేగాని ఆయన గెలిచేవాడు ఎవరు లేరు. అటువంటిప్పుడు ఆందోళన లేనప్పుడు ముఖం ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ కేసి బలాన్ని పుంజుకొని నోరు తెరచి భగవంతుని మీదకి మళ్ళా ఆక్రమణకు వస్తూ ఉన్నాడో, భగవంతుడు నవ్వుతూ తన యొక్క ఎడమ చేతిని ఆ యొక్క నోటిలోకి పెట్టాడనమాట. ఆ నోటిలోకి ఎడమ చేతిని పెట్టేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ కేసి యొక్క రాక్షసుడు పళ్ళన్నీ కూడా రాలిపోయాయి. తర్వాత చెయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత దాని యొక్క పరిమాణం కూడా పెరుగుతూ ఉంది చెయ్యి. ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాల్సింది ఏంటి అంటే, మన యొక్క అవయవాలతోటి కన్నుతోటి ఓన్లీ చూడగలం. చెయ్యి మనకి ఎంత పొడవుందో అంత పొడవే, అది పెరగదు. సో భగవంతుడు ఏంటి అంటే ఆయన వైకుంఠంలో కూర్చొని ఆయన చేతిని మన దగ్గరికి చాచగలడు అనమాట. అపరిమేయుడు అని ఎందుకన్నారంటే పరిమితులు లేవు ఆయనకి. మనకు అన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, భగవంతునికి లిమిటేషన్స్ లేవు, పరిమితులు లేవు. ఏ పనైనా కానీ చెయ్యగలడు, సర్వస్వతంత్రుడు. ఆయన ఏమైనా చేయగలడు. అదే యదువంశవాసులు బంతాట ఆడుకుంటూ ఉంటే ఆ బంతి పోయి బావిలో పడింది. వాళ్ళు దాన్ని తీయలేకపోయారు. అక్కడ ఒక బల్లిని చూశారు, తొండ. సో వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఆ తొండని కాపాడాలనుకున్నాం, నీళ్లు లేని బావిలో ఉంది, మా వల్ల కాలేదు, మా బంతి కావాలి, ఆ తొండని కూడా కాపాడాలా. భగవంతుడు వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, చెయ్యి చాచాడు.
ఆ బావి ఎంత లోతుందో అంత లోతుకి చేయి వెళ్ళింది. భగవంతుని యొక్క చేతి స్పర్శ తగిలిన తక్షణమే ఆ యొక్క తొండ అది ఒక దేవతా స్వరూపంలాగా మారిపోయింది భగవంతుని యొక్క స్పర్శ. అంటే భగవంతుడు ఏమైనా చేయగలడు. మరి ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు భాష్యంలో చెప్పేది ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, భగవంతుని యొక్క చెయ్యి చాలా శీతలంగా ఉంటుంది, కోమలంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మారిపోయింది, చాలా గట్టిగా మారింది, చాలా వేడిమితో ఉంది. అంటే ఏదన్నా ఒక పెద్ద ఇనుప రాడ్ని బాగా కాల్చి నోట్లో పెడితే ఎట్లుంటుంది, భగవంతుడి చెయ్యి అట్లా ఉంది దానిలో నోట్లోకి వెళ్తే. మనం ఒకటి గమనించాల, ఆచార్యులు చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు తెలుసా? భగవంతుడు రెండు విషయాల కోసం ఆయన అవతరిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం. అందుకనే భగవంతుని దగ్గర రెండు ఉన్నాయి. అదేంటి అంటే శాస్త్రము, శస్త్రము. శాస్త్రమును అనుసరిస్తే భగవంతుడు శస్త్రము తీడు. శాస్త్రాన్ని అనుసరించకుండా శాస్త్రానికి విరుద్ధంగా ఎవడైతే పోతాడో వాడి మీదకి శస్త్రాన్ని తీస్తాడు. సో మనం ఏంటి అంటే ఆయన మొదట్లోనే శస్త్రం తీయలేదు. అది అర్థం చేసుకోవాలి మనం. చాలామంది అంటారు, ఎంత యుద్ధం జరగాల అంటండి స్వామి, నువ్వు ఎంత ఎతికినా కానీ భగవంతుల్లో లోపాలు ఎతకడానికి కుదరదండి. భగవంతుడు వెళ్ళాడా కురుక్షేత్ర సంగ్రామానికి ముందు సంధి కోసం వెళ్ళాడా? వెళ్ళి అయ్యా అర్ధరాజ్యం కాదు స్వామి, మీరు చెప్పిన నియమాలన్నీ పాటించారు వాళ్ళు, అర్ధరాజ్యం కాదు, 5 ఊళ్ళు ఇవ్వు చాలు, 5 గ్రామాలు, ఊర్లు కూడా కాదు, టౌన్లు కూడా కాదు, సిటీలు కూడా కాదు, 5 గ్రామాలు. ఎప్పుడు ఎవడైనా కానీ శాస్త్రాన్ని, భగవంతుని యొక్క సందేశాన్ని అంగీకరించడు అంటే మనందరికీ ఒకటి కలిపి అనిపిస్తుంటుంది, అరే భగవంతుడు దేవదేవుల్లో సత్యం ఉంటే ఇంతమంది వీళ్ళందరూ కూడా వస్తున్నారు పోతున్నారు, అందరూ భక్తులు కావట్లేదే, దేవాలయానికి వచ్చే వాళ్ళందరూ భక్తులు అయిపోతారా? ఏదో వస్తారు, కోరికలు కోరుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో అందరూ భక్తులు కావట్లేదే, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ భక్తులు కావట్లేదే. ఇప్పుడు దుర్యోధనుడు చెయ్యలేని పాపం లేదు, అన్ని పాపాలు చేశాడు. వాడు చేసిన పాపాలకి ఏంటి అంటే శిక్షకు అర్హుడు, అతను రక్షణకు అర్హుడు కాదు, రక్షణకు అర్హుడు కాదు. అందుకని స్వయంగా భగవంతుడు వెళ్తే కూడా ఆడు అంగీకరించట్లేదు. భీష్మ పితామహునికి, ద్రోణాచార్యుల వారికి, వీళ్ళందరికీ కూడా, కృపాచార్యుల వారికి, వీళ్ళందరికీ కూడా భగవంతుడు మాట్లాడుతూ ఉంటే అమృత తుల్యంగా ఉండిందంట. అంటే ఎంత చక్కగా ఉన్నాయి మాటలని. కానీ దుర్యోధనుడికి మాత్రం ఎట్లా ఉన్నాయి? కర్ణ కఠోరంగా ఉన్నాయి. కొంతమంది పాపాత్ములు ఉంటారు, వాళ్ళు భగవంతుని యొక్క మంచి వాక్యాలను కూడా వినలేరు. వాళ్ళకి ఇప్పుడు మామూలుగా భక్తులు, భక్తి పట్ల ఆకర్షణ ఉండే వాళ్ళకి ఏదైనా, నేను క్లాస్ అయిపోయిన తర్వాత కొంతమంది కొన్ని దగ్గరికి నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రంలో ఎప్పుడో వెళ్తాను, అక్కడ క్లాస్ చెప్పిన తర్వాత ఒక మాతాజీ, ఇంకొక 20 నిమిషాలు చెప్పకూడదా గురువుగారు, ఇంకొక అరగంట చెప్పకూడదా గురువుగారు అంట. అదే దుర్యోధను లాంటి వాడికి ఎట్లుంటది అంటే, వాడు ప్రవచనంలో కూర్చుంటే కింద సూదులు గుచ్చుకున్నట్టు ఉంటుంది. ఆడు ఒక 5 నిమిషాలు వినంగానే అటు ఇటు చేసి చాలా అసహనంగా లేచి వెళ్ళిపోతా ఉంటాడు, వినలేడు. ఆడికి ఆ మాటలు, ఆడికేంటి అంటే బయట ఉండే చెత్త సినిమా సాహిత్యము, లేకపోతే డ్యాన్స్ సాహిత్యము, లేకపోతే ఇంకా రాజకీయాలు, ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అంటే వాడు చేసినటువంటి పుణ్య పనులు, పాప పనులను బట్టి వాడి యొక్క చైతన్యం కూడా దేనికి ఆకర్షితుడు అవుతాడనేది ఆధారపడి ఉంటుంది. ఏదో భక్తిలోకి రావడం అంటే
అంత సామాన్యం కాదు, అంత సులభం కాదు. ఈరోజు మనం వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నామంటే ఎన్నో జన్మల సుకృతి ఫలం ఈరోజు మనం ఈ మార్గంలో ఉన్నాం. అది చిన్న విషయం కాదు. మరి చాలా మంది అంటారు, అంత రక్తపాతం కురుక్షేత్ర యుద్ధం జరిగింది, భగవంతుడు ఆపుండొచ్చు కదా. ఏం నీకు తెలియదంటయ్యా? వెళ్ళాడయ్యా, భగవంతుడు స్వయంగా వెళ్ళాడు. స్వయంగా వెళ్ళాడు, వెళ్ళి స్వయంగా అర్థించుకున్నాడు. మరి విన్నారా? ఆయన స్వయంగా అర్థించుకోవడం అంటే ఏంటి అంటే అది శాస్త్రం. అది శాస్త్రం. ఇది కూడా శాస్త్రం. ఎవరిచ్చారు ఇది? భాగవతం స్వయంగా చెప్తుంది, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఎవరు శాస్త్రం ఇచ్చారు? భగవంతుడు ఇచ్చాడు స్వయంగా. దేనికోసం ఇచ్చాడు? తన బిడ్డలందరూ కూడా ఐకమత్యంతో ఆనందంగా ఉండాలా. సర్వే జనా సుఖినో భవంతు. ఈ శాస్త్రాన్ని అనుసరిస్తే ప్రతి ఒక్కరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. ఎవడి బాధ్యతకు తగ్గట్టుగా వాడు వ్యవహరించుకోవడం వల్ల ఒకడి దాంట్లో ఇంటర్ఫియర్ కాకుండా, ఒకడిని ఒకడు నొప్పించుకోకుండా, ఒకడిని ఒకడు కష్టపెట్టకుండా అందరూ సుఖంగా జీవించేదానికి మార్గం చూపించేదే శాస్త్రం. ప్రభుత్వం చట్టాలు ఎందుకు ఏర్పాటు చేస్తుంది? ప్రజలందరూ కూడా ఆ చట్టాలను అనుసరిస్తే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటే అందరూ సుఖంగా జీవించాలని చెప్పి చట్టాన్ని ఏర్పాటు చేస్తుంది. సో భగవంతుడు కూడా శాస్త్రం ఎందుకు ఇచ్చాడు అంటే సర్వజనులు కూడా సుఖంగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో శాస్త్రం అనేది ఒక మార్గదర్శకం. శాస్త్రాన్ని అనుసరిస్తే ఎవడు తంటాకి పోడు, ఎవడు ఎవరిని ఇబ్బంది పెట్టడు, ఎవడు ఎవరిని లాక్కోడు. ఎందుకంటే అరే శాస్త్రం తెలిసి నేను ఇప్పుడు లాక్కుంటాను, మళ్ళా నన్ను లాక్కునేవాడు ఇంకోటి ఉంటాడు. అవసరమా ఇది? చాలా మంది ఏమనుకుంటారంటే నేను వాడి దగ్గర మోసం చేశాను, దోచేసుకున్నాను, మరి సరిపోయింది. నాకు ఒకానొక కాలంలో ఒకడు ఏదో అవసరమైన డబ్బు తీసుకున్నాడు, అడిగితే ఇవ్వలేదు. ఇవ్వకుండా వాడు ఏదేదో చెప్తున్నాడు. నేను ప్రతిదానికి వాడు పెట్టిన మెసేజ్కి అంతా కూడా ఒక నవ్వు సింబల్ పెడతా ఉన్నాను. ఎందుకు పెట్టాను అంటే నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్పచ్చు, ఆయన దగ్గర నుంచి తప్పించుకోలేవు కదా, అందుకని నవ్వుతున్నా నేను ఊరికే. ఎంత అమాయకంగా నువ్వు పెడుతున్నావురా మెసేజ్లు, అబద్ధాలన్నీ. సో ఎవడు కూడా శాస్త్రం తెలిస్తే ఈరోజు నేను ఇది చేశాను అంటే ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతి చర్య ఉంది. ఎవరు తప్పించుకునే దానికి అవకాశం లేదు. అప్పుడు ఈ శాస్త్రంగా అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కడు కూడా బాధ్యతగా వ్యవహరిస్తాడు. ఎప్పుడైతే బాధ్యతగా వ్యవహరిస్తాడో సమాజంలో లా అండ్ ఆర్డర్ ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఎవడు చూస్తున్నాడండి, మనం పాపం చేస్తున్నాం, పుణ్యం చేస్తున్నాం. తప్పు చేసేవాడందరూ ఏమనుకుంటాడు, ఈరోజు ఎవరు చూడట్లేదు నన్ను, అందుకని చెప్పి నేను తప్పించుకోవచ్చు. ఓరి పిచ్చి నా తండ్రి, ఎవరు చూడని సమయమే లేదు నాయన. ధర్మరాజు భీష్మ పితామహుడిని ఎదుగుతాడు. ఎవడన్నా పాపం చేస్తే శిక్ష పడకుండా ఉండాలంటే ఎటువంటి పరిస్థితుల్లో శిక్ష పడకుండా ఉంటుంది, తమరు సెలవు ఇవ్వండి అంటాడు. అప్పుడు భీష్ముడు అంటాడు, 12 మంది సాక్షులు లేకుండా ఉన్న సమయంలో వాడు పాపం చేస్తే శిక్ష పడదు అంటాడు. ఎవరు ఆ 12 మంది అంటాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు చెప్తాడు, భూమి, ఆకాశము, దిక్కులు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు. గాలి లేనప్పుడు వీడు కానీ పాపం చేస్తే వీడికి శిక్ష పడదు. గాలి లేనప్పుడు ఇదే ఉండడు కదా పాపం చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ గాలి అంతా పోయింది, వీడు బతుకుంటాడా? గాలి లేకపోతే వీడు బతుకుంటేనే కదా పాపం చేసేదానికి, బతుకుంటేనే కదా పాపం చేసేదానికి. గాలి లేనప్పుడు భూమి సాక్ష్యంగా ఉంటుందంట, భూమి మీద ఉండకూడదు పాపం చేసేటప్పుడు. ఆకాశము సాక్షి అన్నాడు, ఆకాశం కింద ఉండకూడదు, దిక్కుల మధ్యలో ఉండకూడదు, 4 దిక్కులు. సూర్యుడు ఉండకూడదు, చంద్రుడు ఉండకూడదు, వీళ్ళందరూ సాక్షులంట. వీటన్నిటికీ మించి మళ్ళా ఇంకో సాక్షి ఉన్నాడు. ఆయన ఎవరు అంటే పరమాత్మ.
శ్వేతేశ్వర ఉపనిషత్, ముండకోపనిషత్ చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, శరీరం అన్న చెట్టు మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి. ఒక పక్షి జీవాత్మ, ఒక పక్షి పరమాత్మ. జీవుడు చేసే ప్రతి ఒక్క పని కూడా పరమాత్మ గమనిస్తూ ఉన్నాడు, నోట్ చేసుకుంటా ఉన్నాడు. చిత్రగుప్తుడి దగ్గర చిట్టాపద్దు ఉంటుంది అంటారు. దాంట్లో రాసేది ఎవరంటే చిత్రగుప్తుడు కాదు, పరమాత్మ రాస్తాడు. చిత్రగుప్తుడు రైటర్ కాదు, రీడర్. చదివి చెప్తాడు అంతే. రైటర్ ఎవరు అంటే పరమాత్మ. మన హృదయంలో ఉండి మన మనస్సులో కలిగే ఆలోచన కూడా ఈ క్షణంలో ఈ పలాని మనిషి ఇది ఆలోచించాడు, ఈ క్షణంలో పలాని మనిషి పని చేశాడు, ఈ క్షణంలో ఇది చేశాడు, మొత్తం నోటెడ్ అన్నమాట. ఇన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ఎవడైనా కానీ పాపం చేస్తాడండి, తెలివైనోడు ఎవడైనా కానీ. ఒరే, ఆయన చూస్తా ఉంటే నేను పాపం చేసి తప్పించుకునే అవకాశమే లేదు కదరా నాయన, చేసి ఇంక ఉపయోగం ఏముంది, ఏదో ఉన్నదాంతో సర్దుకొని పోవడం బెటరు. ఇంతకుముందు క్రైమ్ రేట్ సమాజంలో తక్కువగా ఉండింది అంటే ఈ తత్వం వ్యక్తుల యొక్క నరాల్లో జీర్ణించుకొని ఉండడం వల్ల వాళ్ళు తప్పులు చేసేటువంటి వారు కాదు. నరాల్లో ఈ తత్వం జీర్ణించుకొని ఉండేది. మనం ఎన్నోసార్లు విన్నాం. కనకదాసు గురువు గారు వ్యాసతీర్థుల వారు అందరికీ తలా ఒక అరటిపండు ఇచ్చారు. ఎవ్వరూ చూడని ప్రదేశంలో తినరమ్మన్నారు. అందరు శిష్యులు వెళ్ళారు, మూతులు తుడుచుకుంటా వచ్చారు. అందరూ అరటిపండు తినేసి వ్యాసతీర్థుల వారు అడిగారు ఒక శిష్యుడిని, అరే నువ్వు ఎక్కడ తిన్నావు అన్నాడు. గురువుగారండి బావి లోపలికి వెళ్ళి తిన్నానండి, ఎవ్వరూ చూడలేదండి అన్నాడు. ఇంకొన్ని అడిగాడు, నువ్వెక్కడ తిన్నావు అన్నాడు. గురువుగారండి గది తలుపులన్నీ బంధించుకొని తిన్నానండి, ఎవ్వరూ చూడలేదండి అన్నాడు. ఒక్కోడొక్కోడు చెప్పారు. కనకదాసుల వారి చేతిలో పండు అట్లాగే ఉంది. ఏనాయనా నువ్వు తినలేదన్నాడు. ఎవ్వరూ చూడని ప్రదేశంలో తినమన్నారు. ఆ సర్వవ్యాపకుడు భగవంతుడు చూడని ప్రదేశమే లేదు, అందుకని నేను తినలేకపోయాను. ఆ సర్వవ్యాపకుడు భగవంతుడు చూడని ప్రదేశమే లేదు, అందువల్ల నేను తినలేకపోయాను అన్నాడు. ఇది సత్యం, ఇది సత్యం. ఆ పరమాత్మ సర్వవ్యాపకుడు, ఆయన చూడని ప్రదేశమే లేదు. ఇంతకుముందు రాజర్షులు మందిరాలు కట్టి ఇటువంటి తత్వాన్ని ఆ మందిరాల్లో సాధువులను పెట్టి ఈ తత్వాన్ని బోధించేవాళ్ళు. అందువల్ల వ్యక్తుల్లో ఈ తత్వం సరైన అవగాహన ఉండేది. అందువల్ల ఎవ్వడు కూడా భగవంతుణ్ణి సర్వత్రా చూస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర భగవంతుడిని చూస్తూ ఉన్నారు, ప్రతి దగ్గర భగవంతుడిని చూస్తూ ఉన్నారు. అందువల్ల ఎవడు కూడా తప్పు చేసేవాడు కాదు. ఆధ్యాత్మిక జ్ఞానం అన్నటువంటిది సమాజంలో అంతరించడం మొదలు పెట్టింది. అన్ని దారిద్రాలు పెరగడం మొదలు పెట్టాయి అన్నమాట. మనకు ట్యూబ్ లైట్లు కనుక్కున్నారు, ఫ్లడ్ లైట్లు కనుక్కున్నారు, అన్ని లైట్లు కనుక్కున్నారు, కానీ జ్ఞానజ్యోతి లేదు వ్యక్తుల్లో. జ్ఞానం అనేటువంటి జ్యోతి లేదు. పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి, కానీ ఫ్లడ్ లైట్ మధ్యలో చేసేది పాపమే, చీకట్లో చేసేది పాపమే, అలిదగిలో చేసేది పాపమే. కారణం ఏంటి అంటే జ్ఞానం అన్నటువంటి వెలుగు లేదు. ద్వాపర యుగంలో భగవంతుడు ఆయన లీల చాలించిన తర్వాత, ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోయిన తర్వాత, ఈ కలియుగం ప్రారంభంలో ఈ భాగవతం అన్నటువంటి సూర్యుడు ఉదయించాడు. ఈ భాగవతం అన్నటువంటి సూర్యుడు ఉదయించాడు. ఈ భాగవతం అన్నటువంటి సూర్యరశ్మిలోకి ఎవరైతే ప్రవేశిస్తాడో ఆ వ్యక్తి బాధ్యతతో వ్యవహరిస్తాడు. అందుకనే చెప్పారు, చైతన్య మహాప్రభు చెప్పారు, కృష్ణైర సూర్య సమాన్ మాయార అంధకార్ యహా కృష్ణ తహా నహి మాయార అధికార్. కృష్ణుడు సూర్య సమానుడు, మాయ అంధకారం. సూర్యుడు ఎక్కడుంటే చీకటికి తావులేదు, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ మాయకు అధికారం లేదు. మరి భాగవత ధర్మం కృష్ణుడితో సమానం. ఆ భాగవత ధర్మం ఎక్కడ ప్రచారం జరుగుతుందో అక్కడ మాయా అన్నటువంటి చీకటికి తావులేదు. ఎప్పుడు మనం తప్పడడుగులేస్తాం, ఉన్నట్టుండి గదంతా చీకటిగా అయిపోయింది. ఆ క్షణం ముందు వరకు మనకు అన్ని కనిపిస్తున్నాయి. చీకటిగా అయిన తక్షణమే లేచి పరిగెత్తవయ్యా అంటే పరిగెత్తగలమా? లేదు, తప్పటడుగులేస్తాం అంధకారం వల్ల. ఈరోజు మానవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ తప్పటడుగులేయడానికి కారణం ఏంటి అంటే జ్ఞాన జ్యోతి అన్నటువంటిది సమాజంలో లేదు.
అజ్ఞానం అనే అంధకారంలో అందరూ జీవిస్తున్నారు. అందువల్ల తప్పటడుగులు వేస్తూ ఉన్నారు. వాళ్ళు తప్పటడుగులు వేయడం మానేసి సక్రమమైనటువంటి అడుగులు వేయాలా అంటే ఈ జ్ఞానజ్యోతిని సమాజంలో వెలిగించాల. మనం ఈ జ్ఞానజ్యోతిని సమాజంలో వెలిగించాలా. అందుకనే భగవంతుడు మొట్టమొదట ఆయన మనందరికీ ఇచ్చేటువంటిది ఏంటి అంటే శాస్త్రం. ఆ శాస్త్రాన్ని నువ్వు అనుసరించని పక్షంలో అప్పుడు శస్త్రంతో వస్తాడు. మొదటే శస్త్రంతో రాడు, మొదట శాస్త్రం ఇస్తాడు భగవంతుడు. ఆ శాస్త్రం అంటే స్వామి ప్రభుపాదులు వారు చాలా చక్కగా సరళంగా వివరించారు. ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. ప్రకృతి చట్టాలు ఉన్నాయి, ఆ ప్రకృతి చట్టాలను ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే శాస్త్రం అని చెప్పి స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే శాస్త్రం. దాంట్లో డూస్ అండ్ డు నాట్స్, ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యకూడదు, ఏం చేస్తే ఆనందం వస్తుంది, ఏం చేస్తే దుఃఖం వస్తుంది. అన్ని పనికిమానుల పనులు చేసేసి నాకు ఆనందంగా ఉండాలా. ఎవడన్నా హత్యలు చేశాడు, దోపిడీలు చేశాడు, అత్యాచారాలు చేశాడు, జడ్జి దగ్గరికి వెళ్ళి తీసుకొని నిలబెడితే వాడు అంటున్నాడు, నాకు అన్ని సుఖంగా జరిగేటట్టు జడ్జిమెంట్ ఏంటి స్వామి అన్నాడు. అన్ని ప్రూవన్. 10 హత్యలు చేశాడు, 10 అత్యాచారాలు చేశాడు, 100 దోపిడీలు చేశాడు, కానీ జడ్జి ముందు నిలబడుకొని మాత్రం నాకు అన్ని సక్రమంగా జరిగేటట్టు అనుగ్రహించు స్వామి. మనం చేసే పనికి మాలిన పని కూడా సేమ్ అన్నమాట. అన్ని పాపాలు చేసేసి సుప్రీం జడ్జి భగవంతుడి దగ్గరికి వచ్చి నిలబడుకొని, స్వామి చల్లంగా చూడు స్వామి నన్ను. చల్లంగా కాదు, ఈ కేసుకి పెట్టాడు కదా నోట్లో వేడిగా చెయ్యి, అటు చూస్తాడు. చల్లంగా చూడాలంటే నువ్వు నలుగురితో చల్లంగా వ్యవహరించాలా. నువ్వు నలుగురికి వేడిగా పాపాలు చేసేసి నాకు మాత్రం చల్లంగా ఉండాలని చెప్పి ఆయన దగ్గరికి వచ్చేసి నువ్వు ఒక నమస్కారం ఒకటి పెట్టేసి, స్వామి ఏడుకొచ్చేసరికి దేనంగా పెట్టను. వీడన్ని పాపాలు చేసేసి దొంగోడు జడ్జి ముందు మాత్రం అయ్యా అని ఫీలింగ్ పెడితే వదిలేస్తాడా? జడ్జి కన్నా ఎవడన్నా సాక్ష్యం చెప్పాలి, తెలియాలా. ఈయనకు ఆయనే సాక్షి. ఆ దొంగోడు హృదయంలోనే ఉన్నాడు. సో అందుకని ఈరోజు దురదృష్టం ఏంటి అంటే, అందుకనే భీష్మ పితామహుడిని ధర్మరాజు అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, రాజుకు ఉండాల్సినటువంటి అర్హత ఏమిటి అంటాడు. రాజుకు ఉండాల్సినటువంటి అర్హత ఏమిటి అంటాడు. అంటే అప్పుడు భీష్మ పితామహుడు చెప్తాడు, మొట్టమొదటి అర్హత రాజుకు ఉండాల్సింది ఏంటంటే భగవద్భక్తుడై ఉండాలా, బ్రాహ్మణులను పూజించేవాడై ఉండాలా. భగవద్భక్తుడు అంటే కొంతమంది అటు స్కూటర్లో పోతా ఉంటారు, ఒక 5 నిమిషాలు ఆగి వచ్చి దర్శనం చేయొచ్చు. కానీ వాళ్ళు స్కూటర్లు అటు పోతా ఒక చెయ్యి గుడి సైడ్ చూపించి ఆయన ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఆయన కూడా భక్తుడే, వేరేవాడు అది కూడా చేయలేదు, ఈయన ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు భగవంతుడికి. భక్తుడంటే నామాలు పెట్టుకొని బొట్లు పెట్టుకొని వేషం ఇది కాదు. భక్తుడంటే ఎవడు అంటే భగవంతుడు చూపించిన ధర్మ మార్గంలో నడిచేవాడు వీడు భక్తుడు. భగవంతుడు చూపించిన ధర్మ మార్గంలో నడిచేవాడు వాడు భక్తుడు. భగవంతుడు ఇచ్చిన ధర్మాన్ని గౌరవించేవాడు భక్తుడు. సో అందువల్ల మనం ఏంటి అంటే మన జీవితాన్ని పిచ్చి పిచ్చిగా గడిపేసి నాకు ఆనందంగా ఉండాలా అంటే, నీవు పాపాలు చేయడం మాననంత వరకు నీకేమీ ఆనందం రాదు. నీకేం ఆనందం రాదు. నువ్వు ఎంతమంది స్వామీజీల దగ్గరికి వెళ్ళి ఎన్ని పూజలు చేసినా నీ యొక్క బలహీనతను వాళ్ళ అవకాశంగా వాడుకొని ఏదో 4 డబ్బులు సంపాదించుకోవడం తప్పిస్తే ఏమీ జరగదు. సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ ఏం తగలదు. అది నీ అజ్ఞానం. నీ అజ్ఞానాన్ని వాళ్ళు వ్యాపారంగా మార్చుకోవడం, అంతకుమించి ఇంకేం జరగదు. ప్రభుపాదులు వారు చెప్పారు ఎన్నో సందర్భాల్లో, మనిషి నడవడికలో మార్పు రానంత వరకు మంచి ఏమీ జరగదు.
అందుకనే మన దగ్గరికి ఎక్కువ రారు, సత్యం చెప్తాం కదా. అదే ఇక్కడ నేను కూర్చొని ఏయ్ పెళ్ళి కావాలా, పూజ ఉంది, విడాకులు కావాలా, పూజ ఉంది, ఆయన లేపేయాలా, పూజ ఉంది, ఆయన బతికించాలా, పూజ ఉంది అన్నాను అనుకో, హాల్ నిండిపోద్ది, క్యూ కట్టేస్తారు. ప్రతిదానికి స్కీమ్, దీనికంత దానికింత. మొన్న ఏదో సభ జరుగుతుంటే ఆడ విన్నానండి, నేనేం ఊరికినే చెప్పట్లేదు. ఆ సభలో టెస్ట్ మనీస్ అంటే వాళ్ళు జరిగిన మహిమలు చెప్తున్నారు. ఒక ఆమె, నేను జీవితమంతా మా ఆయనతో కొట్లాడుతూ ఉన్నాను, భగవాన్ని నమ్ముకున్నాను, ఆయన పోయారు, ఆనందంగా ఉన్నాను అని చెప్తుంది. భగవానికి సరెండర్ అయితే లేపేసాడు ఆమె ఆయన్ని. ఊరి నాయన అంటే లేపేసేదానికి కూడా ఉన్నాయి పూజలు. మనమేం చెప్తామంటే, అమ్మా నువ్వు భగవంతునికి శరణాగతి పొందు, భక్తి చెయ్యి, ఆయన చైతన్యంలో మార్పు వస్తుంది. చైతన్యంలో మార్పు తీసుకురావడం మంచిదా, లేపేయడం మంచిదా? చైతన్యంలో మార్పు తీసుకురావడం మంచిది. మృగారి వేటగాడు జంతువుని సగం చంపి గిలగిల తన్నుకుంటుంటే చూసి ఆనందించేవాడు. నారదముని ఏం చేశాడు? వాడికి తత్వాన్ని బోధించాడు. ఆ తత్వబోధన వల్ల వాడిలో ఎంత పరివర్తన కలిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత పర్వతముని నారదముని ఆ మార్గంలో వెళ్తూ ఉంటే పర్వతమునితో నారదముని చెప్పాడు, నాకు శిష్యుడు నాడు చూపిస్తాను రండి అని తీసుకెళ్ళాడు. మృగారి వేటగాడు నారదముని చూడంగానే 10 అడుగులు వెనక్కేశాడు. పర్వతముని అనుకున్నాడు, గురుగారిని చూస్తే నమస్కారం, సాష్టాంగ నమస్కారం చెయ్యాలన్నటువంటి సంస్కారం లేనటువంటి శిష్యుడిని చూపించడానిక ఇంత దూరం నారదముని తీసుకొచ్చాడు అనుకున్నాడు. కానీ ఆ మృగారి వేటగాడు ఒకప్పుడు జంతువుని సగం చంపి కిలకిలా తన్నుకుంటుంటే చూసి ఆనందించేవాడు. 10 అడుగులు వెనక్కి వేసి తన మీద ఉన్నటువంటి కండువా తీసి నేల మీద ఉన్నటువంటి చిన్న చిన్న క్రిమికీటకాలు, చీమలు అటువంటి వాటిని పక్కకు జరిపి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే నేను తడక్కన పడిపోతే ఆ చిన్న క్రిమికీటకాదులు మరణిస్తాయని చెప్పి 10 అడుగులు వెనక్కి వేసి వాటిని పక్కకు జరిపి మెల్లిగా అప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎంత పరివర్తన! నారదముని మృగారి లాంటి వేటగాడిని ఒకనేదో, వాల్మీకిని ఒకన్నో, అట్లా 1-2 సందర్భాలు మనకు కనిపిస్తాయి. కానీ స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచం అంతా కూడా కొన్ని వేల లక్షల మంది మృగారులను మార్చాడు స్వామి ప్రభుపాదుల వారు. ఆఫ్రికాలో క్యానిబాల్స్ మనిషి మాంసాన్ని తింటారు, అటువంటి వ్యక్తుల్ని కూడా స్వామి ప్రభుపాదుల వారు మార్చారు. ఆధ్యాత్మిక జీవనం అంటే పరివర్తన, మార్పు, చైతన్యంలో మార్పు, చైతన్యంలో మార్పు. ఆ మార్పు కలిగినప్పుడే మన జీవితంలో మార్పు. దుఃఖాల నుంచి ఆనందంలోకి ప్రవేశిస్తాము, దుఃఖాల నుంచి ఆనందంలోకి ప్రవేశిస్తాము. మన జీవితంలో మార్పు. మార్పు అనేది లేనిదే మన జీవితంలో మార్పు రాదు. మన చైతన్యంలో మార్పు రావాలా, అప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది. మన చైతన్యంలో మార్పు రావాలా అంటే శాస్త్రాన్ని అనుసరించాలా. శాస్త్రం అన్నటువంటిది మానవ యంత్రానికి మాన్యువల్ లాంటిది. ఏదన్నా ఒక యంత్రాన్ని కొన్నప్పుడు మాన్యువల్ ఇస్తారు, దాంట్లో ఆ యంత్రాన్ని ఎట్లా వాడాలా అన్నటువంటి మార్గదర్శకం ఉంటుంది, దాన్ని మాన్యువల్ అంటారు. ఈ మానవ యంత్రాన్ని భగవంతుడు సృష్టించినప్పుడు శాస్త్రం అన్నటువంటి మాన్యువల్ ఇచ్చాడు. దీంట్లో ఎట్లా నువ్వు నడుచుకుంటే సుఖంగా శాంతిగా ఉంటావు, నీతో ఉన్న వ్యక్తులు కూడా సుఖంగా శాంతిగా ఉంటారు అన్నటువంటి సత్యాలు ఉంటాయి. వీటన్నిటికీ ముఖ్యంగా ఏంటి అంటే మనం ఎంచుకునేటువంటి సాంగత్యం. ప్రభుపాదుల వారు అందుకనే అవకాశం ఉన్న దగ్గరంతా మందిరాలు కట్టండి, మందిరాల్లో భగవత్ తత్వం ప్రచారం చేయండి, భగవత్ తత్వం ప్రచారం చేయండి. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఒకప్పుడు రకరకాలు చైతన్యంతో ఉన్నారు. స్లోగా ఇక్కడికి రావడం, సత్సంగంలో పాల్గొనడం వల్ల మార్పు కలిగింది. భగవంతుడు గీతలో కూడా చెప్తున్నాడు, మంచి చెడు జరగడానికి కారణం ఏంటి అంటే మనం చేసేటువంటి కర్మలు. కారణం గుణసంగ దోషం అసద్యోనుషు జన్మచు. మంచి జన్మలు ఎత్తడానికి, చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మనం చేసే కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తాం? మనలో ఉండే గుణాలు. గుణాలు దేన్ని బట్టి? సంగ దోషం, సాంగత్యం వల్ల. ఒక రైతు మొక్కజొన్న పంట వేసేవాడంట.
ఆయనకి ఎప్పుడు ఉత్తమ రైతు సర్టిఫికేట్ వచ్చేదంట, అవార్డు వచ్చేదంట. ఒకరోజు ఆయనకి ఉత్తమ రైతు అవార్డు వస్తే ప్రెస్ వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చేశారు. మీకెట్లా ఉత్తమ రైతు అవార్డు ప్రతి సంవత్సరం వస్తూ ఉంది, దానికి రహస్యం ఏంటో చెప్పండి అన్నారు. అప్పుడు ఆ రైతు ఏం చెప్పాడో తెలుసా? నా పొలం చుట్టుపక్కల ఉండే రైతులందరికీ కూడా నేను ఉత్తమ విత్తనాలు వాళ్ళకు దానం ఇస్తాను. నా చుట్టుపక్కల ఉండేటువంటి రైతులందరూ వేసేటువంటి విత్తనాలు నాణ్యత ఉన్నటువంటి విత్తనాలు వేయడం వల్ల ఆ చెట్లలో ఉండేటువంటి పిప్పుడి నా చెట్ల మీద పడినప్పుడు నా చెట్లలో ఉండేది కూడా ఉత్తమమైనటువంటి పంటగా వస్తుంది. అందుకోసం చుట్టూ ఉండే పంటల్లో రైతులకు కూడా నేను ఉత్తమమైన విత్తనాలు ఇస్తాను, ఉత్తమమైన విత్తనాలు ఇస్తాను. అందువల్ల ఇక్కడ పంట కూడా ఉత్తమంగా ఉంటుంది, ఉత్తమంగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? మీకు అర్థమైనట్లేదు, అందుకని చప్పట్లు కొట్టలేదు. అంటే మన చుట్టూ మంచోళ్ళు ఉంటే మనం మంచిగా ఉంటాం. ఆయన చుట్టూ ఉండేటువంటి పొలాల్లో పంట మంచిది అవడం వల్ల ఆయన పొలంలో వాళ్ళ చుట్టూ ఉండేటువంటి పొలాల్లో పంట నాసిరకంగా ఉందనుకోండి, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ పంట మీద పడిపోయి ఇది కూడా నాసిరకంగా తయారవుతుంది. అంటే మన చుట్టూ ఉండేటువంటి సాంగత్యం మంచిదై ఉండాలా, మంచిదై ఉండాలా. నేను ఒక విషయం చెప్తూ ఉన్నాను. ఇంతకుముందు దుర్మార్గులు సన్మార్గులు వాళ్ళిద్దరు కూడా వేరే వేరే ప్లానెట్స్లో ఉండేవాళ్ళంట, వేరే వేరే గ్రహాల్లో ఉండేటువంటి వారు. ఇప్పుడు సత్యయుగంలో, త్రేతాయుగానికి వచ్చేసరికి ఒకే గ్రహం మీదకి వచ్చేసారు, భూమి మీదకి వచ్చేసారు. రాముల వారు అయోధ్యలో ఉన్నారు, లంకలో రావణాసురుడు ఉన్నాడు. రెండు భూమి మీదేనా? ద్వాపర యుగం వచ్చేసరికి ఒకే కుటుంబంలోకి వచ్చేసారు దుర్మార్గులు మంచోళ్ళు. ఎవరది? పాండవులు కౌరవులు ఇద్దరు ఒకే వంశమా, ఒకే కుటుంబమా? కలియుగం వచ్చేసరికి ఒక కుటుంబం కాదు, ఒక శరీరంలోకి వచ్చేసారు. సో కొంచెంసేపు ఇటు దుర్మార్గుడు ఉంటాడు, కొంచెంసేపు మంచోడిగా ఉంటాడు, మంచోడిగా ఉంటాడు. సో మనం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి ఆ దుర్మార్గుణ్ణి తొలగించుకోవాలా. భగవత్ శరణాగతి మనం ఎంత పొందుతామో అంత మనలో ఉన్నటువంటి దుర్మార్గుడు నశింపబడతాడు, నశింపబడతాడు. భగవంతునికి శరణాగతి పొంది మనం సాధన ఎప్పుడైతే చేస్తామో మనలో ఉన్నటువంటి సద్గుణాలు పెంపొందుతాయి, మనలో ఉండే గుణాలు పెరుగుతాయి, సద్గుణాలు. అందుకోసం ఆధ్యాత్మిక చింతన చేయాలి, ఆధ్యాత్మిక చింతన చేయాలి. సో భగవంతుడు చెప్తాడు, కారణం గుణసంగ దోషం సత్ అసద్యోనిషు జన్మసు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మనలో ఉండేటువంటి మనం చేసిన కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తాం? గుణాలు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగ దోషం, సాంగత్యం వల్ల వస్తాయి. మంచి విషయాలు వింటూ 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 ఉంటే మనలో మంచి పెరుగుతుంది. ఈరోజు కలియుగంలో దుర్మార్గం పెరిగిపోతుంది అంటే కారణం ఏంటి? ప్రహ్లాదుడు తల్లి గర్భంలో నుంచి మంచి విషయాలు, తండ్రి చైతన్యం. మనందరికీ కూడా ఒక సందేహం కలుగుతుంది, హిరణ్యకశిపుడు రాక్షసుడు కదా, ఇంత ఉత్తమమైన కుమారుడు ఎట్ట పుట్టాడు అని చెప్పి. మీకు ఆ రహస్యం తెలుసో తెలీదో? హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం ప్రసన్నం చేసుకునేదాన్ని తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మ భయపడుతున్నాడంట, వీడు దుర్మార్గుడు, వీడికి వరం ఇవ్వాలి నేను, వీడికి ఏమవుతుందో ఏంటో అని చెప్పి ఆయన కలత చెందుతూ ఉంటే నారదుడు వచ్చాడు. స్వామి, తండ్రి గారు మీ కలతకి కారణం ఏంటంటే చెప్పాడు విషయం. మీరేం వరి అవ్వద్దు, నేను చూసుకుంటా అన్నాడు. నారదుడు ఏం చేశాడు? ఒక చిన్న పక్షి రూపంలో వచ్చి ఈయన కూర్చొని ఓం నమో బ్రహ్మాయ నమః అని బ్రహ్మ నామం చేస్తూ తపస్సు చేస్తున్నాడు. ఈయన వచ్చి పక్కనే చెట్టు మీద కూర్చొని నారదముని ఓం నమో నారాయణాయ నమః. ఏం మీరు చెప్పనా? ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః. ఈ హిరణ్యకశిపుడు ఎన్నో సంవత్సరాల నుంచి కఠోరంగా బ్రహ్మ గురించి తపస్సు చేసేవాడు.
ఎప్పుడైతే నారదముని ఆ భగవత్ నామం ఈయన చెవిలో పడిందో బ్రహ్మమంత్రం పోయింది. హిరణ్యకశిపుడు కూడా తనకు తెలియకుండానే ఓం నమో నారాయణాయ నమః అంటున్నాడు. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, భగవత్ నామం ఒక శుద్ధ భక్తుడి నుంచి వినాలా అంటారు. ఆ శుద్ధ భక్తుడి నుంచి వచ్చినటువంటి ఆ నారాయణ శబ్దం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే హిరణ్యకశిపుడిని ఎంత మళ్ళా ప్రయత్నించి ఓం నమో బ్రహ్మాయ నమః అంటే అవ్వట్లేదు, ఓం నమో నారాయణాయ నమః. ఆ నారాయణ చైతన్యంలో తపస్సును వదిలేసి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి భార్య కయాతు ఋతుక్రమంలో ఉందన్నమాట. అప్పుడు నారాయణ చైతన్యంలో భార్యతో సంగమించడం వల్ల ఆ యొక్క భక్త ప్రహ్లాదుడు ఆ గర్భంలోకి ప్రవేశించాడు. అందుకని ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే, నీవు సంతానం కావాలా అంటే గర్భాధారణ సంస్కారం చేయాలా అనేవాళ్ళు. ఆ గర్భాధారణ సంస్కారం అంటే ఏంటి అంటే, ఎక్కువ ఆ సమయంలో ఆ రోజంతా కూడా ఆధ్యాత్మిక చింతనలో గడిపి భార్యతో కలవడానికి ప్రయత్నం చేయి. ఎందువల్లంటే ఆ చైతన్యం అనేటువంటిది నీవు జన్మనిచ్చే బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. అంటే మన వైదిక్ సివిలైజేషన్ అంతా కూడా. అందుకనే మన పెద్దోళ్ళు చెప్పేవారు, అమ్మా గర్భంతో ఉన్నావు కదా రామాయణం చదువమ్మా పూర్వకాలంలో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, టీవీ సీరియల్స్. మొన్న ఒక విషయం జరిగింది అమెరికాలో. ఒక పిల్లోడు పుట్టాడంట. వాడు కరెక్ట్గా సాయంత్రం 7 గంటలు అయితే ఓని ఏడుపు అనమాట. రోజు ఫిక్స్డ్ టైం పంక్చువల్గా 7 గంటలు అయితే ఏడుపు. వాళ్ళకేం అర్థం కాలేదు, వీడేంట్రా నాయన 7 గంటలు అయితే కుక్క పెట్టి ఏడ్ చేస్తా ఉన్నాడు. లాస్ట్కి డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళకు కూడా ఏం అర్థం కాలేదు. ఒక సైక్రాటిస్ట్కి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మ వీడు గర్భంలో ఉన్నప్పుడు 7 గంటల టైంలో నువ్వేం చేసేదానివి అని. అప్పుడు ఆమె ఎస్ సార్ పర్టికులర్ సీరియల్ చూసేదాన్ని అనింది. అప్పుడు డాక్టర్ చెప్పాడు, అమ్మా రేపు కరెక్ట్గా టయానికి ఆ సీరియల్ పెట్టే తల్లి అన్నాడు. ఈమె ఇంట్లో కరెక్ట్గా 7 గంటలకు ఆ సీరియల్ పెట్టేగానే వీడు ఏవం ప్రసన్న మనసో అంటే నవ్వుతున్నాడు. తల్లి గర్భంలోనే వాడు ఆ సీరియల్కి అడిక్ట్ అయిపోయాడమ్మా. ప్రహ్లాదుడు తల్లి గర్భంలోనే భాగవతానికి అడిక్ట్ అయ్యాడు, వీడు సీరియల్కి అడిక్ట్ అయిపోయాడు. స్వామి మా పిల్లలు మాటినట్లేదు స్వామి, మీ దగ్గరికి తీసుకొస్తాం, కొంచెం మంచి మాటలు చెప్పండి. నేను చెప్పినా వినడమ్మా వాళ్ళు, ఎవరు చెప్పినా వినడు. ఎందుకంటే నువ్వు సీడ్ వాడికి వేరే వేసావు. నేను ఒకసారి మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్తే అక్కడ ప్రవచనం చెప్తా ఉన్నా, పిల్లలు గోల అనమాట, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. నేను 3 సార్లు రిక్వెస్ట్ చేశాను, అరే నాయన వాళ్ళకి చెప్పండి కొంచెం, మరీ ప్రవచనం డిస్టర్బ్ అయిపోతుంది. ఆడేంటి అంటే పబ్లిక్గా చెప్పుకునేదానికి చిన్న ఆడిటోరియం ఏదో రెంట్కి తీసుకొని దాంట్లో చెప్పుకోవాలన్నమాట, పబ్లిక్గా చెప్పుకునేదాన్ని. ఆ చిన్న దాంట్లోనే మళ్ళీ వీళ్ళు గోల ప్రవచనం మధ్యలో. ఎంత చెప్పినా ఏం ఆగల. సరే నేనేదో గొంతుకు పెద్దది ఇచ్చాడు కదా, వాళ్ళని డామినేట్ చేస్తా, నేను కూడా అరిచి కేకలు పెట్టి చెప్పేశాను ప్రవచనం. అయిపోయిన తర్వాత ఆ పిల్లల మహాత్ముల్ని దర్శించాలనుకున్నాను నేను. మీ పిల్లకాయలందరినీ పిలవండి అంటే మొత్తం పిలిచారు. చూస్తే పిల్ల రాక్షసులు, ఒకరికి చెయ్యి ఇరిగిపోయింది, ఒకరికి కాలు ఇరిగిపోయింది, ఒకరికి ఇక్కడ ప్లాస్టర్, ఒకరికి ఇక్కడ ప్లాస్టర్, ఆడుకోవడం అది. దాంట్లో ఎందరికీ దెబ్బలే, అంత వీరోచితంగా ఆడారు అనమాట పాపం వాళ్ళు. అంటే మనం తల్లి గర్భంలో నుంచి వాళ్ళకి ఏం చూపిస్తున్నాం అంటే డిస్కం ఫైటింగ్లు, అది ఇది ఇవన్నీ చూపిస్తున్నాం. పుట్టిన దగ్గర నుంచి ఫైటింగ్ ఎవడు. ఎవరింటికన్నా వెళ్తే నేను చిన్నప్పుడు గమనించేవాడు, రే అంకుల్కి చూపిరా నువ్వు ఎట్ట ఫైటింగ్ చేస్తావో. ఎందుకు ఫైటింగ్ చూపించేదే, రేపు వాడు నీకే చూపిస్తాడు, ఫైటింగ్ చేసి బయటికి తరిమేస్తాడు, అమ్మ నాయన పోండి బయటికి. ఎవ్వడు కూడా సమాజంలో సమస్యలకు కారణం ఏంటి అనేది ఆధ్యాత్మిక దృష్టితో చూడట్లేదు. ఇక్కడ వ్యక్తుల యొక్క చైతన్యాన్ని బట్టి వ్యవహరిస్తాడు. ఆ చైతన్యం ఎట్లొస్తుంది అంటే వాడు గర్భం దాల్చిన దగ్గర నుంచి కూడా ఆధ్యాత్మిక సంస్కారాలు చేస్తూ తీసుకురావాలా. అప్పుడు వాడి చైతన్యం బాగుంటుంది. మన సనాతన సంస్కృతిలో ఏంటి అంటే వాడు పుట్టే దగ్గర నుంచి వాడిని ఏ రకంగా మోక్ష సాధనకు ప్రిపేర్ చేయాలా అనేటువంటి మార్గం చూపించేది సనాతన ధర్మం. మనుష్య జీవిత పరమార్థమే మోక్ష సాధనకి.
ఆహార నిద్రా భయమైతునంశ సమన్వవేత పశువీ నరాణం ధర్మో హితేశో అధికో విశేషో ధర్మేణ హీన పశువీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం మనిషి చేస్తున్నాడు, జంతువు చేస్తుంది. ఈ 4 ప్రక్రియలు జంతువుకి మనిషికి సమానంగా ఉన్నాయి. మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మో హితేశో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. ధర్మేణ హీన పశుహి సమాన. ధర్మాన్ని పాటించకపోతే వీడికి జంతువుకు వ్యత్యాసం లేదు. చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పుగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం. ఇది ధర్మం, ఇది ధర్మం. అడుక్కు తినేవాడైనా అమెరికా ప్రెసిడెంట్ అయినా 4 క్లేశాలు తప్పించుకోగలరండి. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. ఎవరు తప్పించుకోలేడు. మరి ఈ విలువైన మనుష్య జన్మ పొందిన తర్వాత వాటి నుంచి శాశ్వత పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం ఈ విలువైన మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలా? ఎవడు తప్పించుకోగలడు? భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, ఆ బ్రహ్మ భువనాంలోకో పునరావర్తిదో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవరైతే వస్తాడో పునర్జన్మ లేదు. ఈ విలువైన మనుష్య జీవితాన్ని ఆ భగవంతుని లోకాన్ని చేరుకునే దానికి వినియోగించాలా? ఆ బ్రహ్మభూనాల్లోక పునరావర్తనో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. ఏమి తీసుకెళ్తాం? బరువాగ బిత్తలే ఓగువాగ బిత్తలే నడుమ కత్తలే కత్తలే. అలెగ్జాండర్ గురించి తెలుసా మీకు? విన్నారా పేరు ఎప్పుడన్నా? అవి వింటాం బాగా. ప్రపంచాన్ని జయించాడు. ఆయనకేదో అనారోగ్యం వచ్చింది. తన సేనాధ్యక్షుని పిలిచాడు, అరే నాయనా, నీ ఆయుష్ ఒక 4 రోజులు నాకు దానం ఇవ్వరా? నేను తిరిగి వెళ్ళిపోయి మా అమ్మగారికి అన్నీ నా అనుభవాలని చెప్పుకోవాలా అన్నాడు. అయ్యా, ఆయుష్ దానం చేసే అవకాశం లేదయ్యా అన్నాడు. అరే, ఒక వారం రోజులన్నా దానం చేయరా? నా అనుభవాలన్నీ లేఖ రాస్తాను. అయ్యా, వారం రోజులు కాదు, ఒక రోజు కూడా దానం చేయడానికి లేదు అన్నాడు. ఒక క్షణం కూడా దానం చేయలేము. అటైతే నాకు సహాయం చేసి పెట్టబోయి అన్నాడు. ఏంటది అన్నాడు. నన్ను పూడ్చిపెట్టేటప్పుడు 2 చేతులు బయట పెట్టి పూడ్చిపెట్టు అన్నాడు. ఎందుకు స్వామి అన్నాడు. నా ఖాళీ చేతులు చూసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, సమాధిలో నుంచి ఖాళీ చేతులు చూసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సాక్షాత్కారం కలగాల. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించిన వెళ్ళేటప్పుడు చిల్లిగవ్వ కూడా తీసుకుని వెళ్ళలేకపోయాడు అన్న సత్యం ప్రపంచానికి తెలియాలి. తీసుకెళ్ళలేని దానికోసం ఎంత తాపత్రయపడుతూ ఉన్నామంటే, తీసుకు వెళ్ళగలిగే దానికోసం కించిత్ తాపత్రయం కూడా పడట్లేదు. తీసుకు వెళ్ళగలిగింది ఏంటి అంటే, ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాద పద్మాలకు చేసుకున్న స్వల్ప ధర్మం మనతో వస్తుంది. దానికెవడు కష్టపడట్లేదు. దానికెవడు కష్టపడట్లేదు. ఏదైతే తీసుకెళ్ళలేమో, మీరు ఎప్పుడైనా చూసారా? ప్రేమగా కట్టుకున్న ఇల్లు పోయిన ఆయన దాన్ని ప్యాకింగ్ చేసుకొని తనతో తీసుకెళ్ళాడు. చూసారు ఎక్కడన్నా? చూడలా? అరే, ఎంత ప్రేమ కట్టుకున్నాడండి ఇల్లు, తీసుకెళ్ళలేదా? అయ్యయ్యో, 10 కోట్లు సంపాదించాడు గుడి చాకరీ చేసి, అది మూట కట్టుకొని వెళ్ళిన ఆయన్ని చూసారా? చూడలా? అందమైన భార్య, ఆమెను తీసుకెళ్ళారు. పిల్లలు 24 గంటలు. ఎందుకయ్యా కకృతి పడి సంపాదిస్తున్నావు? ఉన్నారు కదా 4 రాళ్ళు వెనకాల వేసుకుంటే, రాళ్ళు వెనకాల పడవు, నేను ఎత్తినే పడతాయి. ఎవడు చేసుకుని కర్మ ఆడే, రాళ్ళు వెనకాల పడవండి. మరి ఆడొస్తున్నాడా? ఒక రాజుకు 4 భార్యలు ఉన్నారండి. మొదటి భార్య కోరిందంతా ఇచ్చాడు. 2వ భార్యను ఎక్కడ వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళాడు. 3వ భార్యతో కష్ట సుఖాలు చెప్పుకున్నాడు. 4వ భార్యను జీవితంలో కన్నెత్తి కూడా చూడలేదు. మృత్యు సమయం వచ్చింది. మొదటి భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడు, నువ్వు అడిగిందంతా ఇచ్చాను కదా, వస్తావా అన్నాడు. అవనింది ఇచ్చినంత వరకు తీసుకున్నంత వరకే, పోయిన తర్వాత మీకు నాకు సంబంధం లేదని. 2వ భార్య దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఎంట పెట్టుకుని వెళ్ళాను, నువ్వు వస్తావా నాతోటి అని అడిగాడు. 2వ భార్య చెప్పింది, మీరు పోయిన తర్వాత నేను ఇంకో వెనకాల వెళ్ళిపోతానని.
మూడో భార్యతో కష్ట సుఖాలు చెప్పుకున్నాడు. నువ్వన్నా వస్తావా అని అడిగాడు. గోవిందా గోవిందా అంటూ వాళ్ళకాడి దాకా వస్తాను, ఆ పైన మీకు నాకు సంబంధం లేదని. నాలుగో భార్యను జీవితంలో కనెత్తి చూడలేదు. ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడు? నిరాశగా వెళ్ళిపోతుంటే నాలుగో భార్య స్వామి అని పిలిచింది. వెనక్కి తిరిగి చూశాడు. నేను వస్తాను మీతోటి అన్నాడు. ఆ నాలుగో భార్య ఎవరు అంటే పరమాత్మ. ఆయన ఉన్నాడు అనేది కూడా గుర్తించట్లేదు మనం, కానీ మన మీద కరుణతోటి మనం ఏ శరీరంలోకి వెళ్ళినా మనతోటే వస్తూ ఉన్నాడు పరమాత్మ. అది పరమాత్మ. వేశ్య పింగళ చక్కగా అలంకరించుకొని వీధి గుమ్మంలో నిలబడుకునేది. ఆ మందానికి ఆకర్షితులై ఎవరో ఒకరు వచ్చి ఆమెతో సాంగత్యం చేసేవారు. ఒకరోజు చక్కగా అలంకరణ చేసుకొని వీధి గుమ్మంలో నిలబడుకుంది. ఎవ్వరూ రావట్లేదు. నడిరేయి దాటిపోయింది. ఆలోచించింది కారణం ఏంటి అని. ఆమె వృద్ధాప్యం వల్ల అందవిహీనంగా తయారైంది. అప్పుడు ఇంకొంచెం ఆలోచించింది. అందం ఉన్నప్పుడు వచ్చారు, అందం లేనప్పుడు రాలేదు. డబ్బు ఉన్నప్పుడు వచ్చారు, డబ్బు లేనప్పుడు రాలేదు. ఆనందం ఉన్నప్పుడు వచ్చారు, దుఃఖం ఉన్నప్పుడు రాలేదు. కానీ ఒక వ్యక్తి అందం ఉన్నా అందం లేకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఆనందమున్నా దుఃఖమున్నా నన్ను వదలకుండా ఒక్క వ్యక్తి మాత్రం ఉన్నాడని గుర్తించింది. ఆ ఒక్క వ్యక్తి ఎవరు అంటే పరమాత్మ. ఆ రోజు ప్రశాంతంగా నిద్రించింది. ఆ రోజు ప్రశాంతంగా నిద్రించింది. సో మూడో భార్య కష్ట సుఖాలు చెప్పుకున్నాడు. గోవిందా గోవిందా అంటూ వాళ్ళ కాడ దాకా వస్తాను, ఆ పైన రానని. ఆ మూడో భార్య ఎవరు అంటే మన స్నేహితులు. మంచి జరిగినా చెడు జరిగినా వాళ్ళ చెవులు కొరికేస్తాం. మా ఇంటి పక్కన ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏదో కాంట్రాక్ట్లు ఏదో చేసేవాడు. డబ్బులు రాగానే ఏదో ఒకటి కొనేవాడు ఇంట్లో. మేమంట బయటకు కనిపిస్తే చాలు, ఇట్రండి ఇట్రండి, ఒక్కసారి ఇంటికి రండి అని చెప్పి పెద్ద టీవీ పెట్టినాడు. నిన్నే కొన్నా. ఒకసారి కాంట్రాక్ట్లో డబ్బులు కూడా పోయాయి. అప్పుడు కూడా తల తినేశాడు. సో మంచి జరిగినా చెడు జరిగినా మన స్నేహితులకి బంధువులకి అందరికీ చెవులు కొరికేస్తాం. కానీ ఎక్కడి దాకా వస్తారు స్నేహితులు బంధువులు? ఆ పైన రారు. కొంతమంది అతి కూడా రారు. సో రెండో భార్య ఏం చెప్పింది? మీరు పోయిన తర్వాత నేను ఇంకొకరి వెనకాల వెళ్ళిపోతాను. ఆ రెండో భార్య ఎవరు? పేరు ప్రతిష్ట. ఎంతో మంది ప్రధానులు పోయారు. ఆ ప్రధాని అనే పదవి పోయిన వాళ్ళ వెనకాల వెళ్ళిందా? ఇంకోరు వెనకాల వెళ్ళిపోయింది. రెండో భార్య ఏం చెప్పింది? మీరు పోయిన తర్వాత నేను ఇంకోరు వెనకాల వెళ్ళిపోతాను అనింది. పేరు ప్రతిష్ట రెండో భార్య. మొదటి భార్య కోరిందంతా ఇచ్చాడు. మీరు పోయిన తర్వాత నీకు నాకు సంబంధం లేదనింది. ఆ మొదటి భార్య ఎవరు అంటే ఈ శరీరం. శరీరం ఏం కోరుకున్నా ఇస్తాం, కానీ శరీరం కూడా మనతో రాదు. శరీరం కూడా మనతో రాదు. అందుకని మనిషి అన్నటువంటి వాడు సత్యంలో జీవించాలా. సత్యంలో జీవించాలా. సత్యం ఏంటి అంటే ఈ గంట సేపు మనం చర్చించుకున్నది సత్యం. అది నిన్న సత్యమే, ఈరోజు సత్యమే, రేపు సత్యమే. సత్యం మార్పు లేనటువంటిది. ఆ సత్యం ఏంటి అంటే భగవంతుడు సత్యం, జీవుడు సత్యం. ఆ భగవంతునితో ఈ జీవుడు సంబంధం ఏర్పరచుకున్నప్పుడే జీవుని యొక్క సహజ స్థితి ఆనందానికి అదే కారణం. సో ఆ భగవంతుడు చూపించినటువంటి ధర్మ మార్గంలో నడుచుకున్నప్పుడే సుఖంగా జీవించగలం. ప్రభుత్వ చట్టాలు మనం అనుసరించినప్పుడే ప్రభుత్వం మనల్ని రక్షిస్తుంది. ప్రభుత్వ చట్టాలకు విరుద్ధంగా నడుచుకుంటే ప్రభుత్వం శిక్షిస్తుంది. ప్రకృతి చట్టాలకు విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి శిక్షిస్తుంది. కర్మ బాగుంటే ప్రభుత్వ చట్టాల నుంచి నువ్వు రక్షించుకోవచ్చేమో, కానీ ప్రకృతి చట్టాల నుంచి రక్షించుకోలేవు. ఎందువల్ల అంటే ప్రకృతి చట్టాలు ఆయన చేతిలో ఉంటాయి. ఆయన నుంచి తప్పించుకునేవాడు ఎవ్వడు లేడు. హిరణ్యకశిపుడి కన్నా తెలియగలవాళ్ళమా చెప్పండి మనం? భాగవతంలో హిరణ్యకశిపుడు ఇటువంటి వరాన్ని కోరుకున్నాడు అని చెప్పబట్టి వాడి తెలివి మనకు అర్థమైంది. లేకపోతే అటువంటి వరం కోరుకోవాలంటే మన బుర్రకు అందదు. అసలు మన బుర్రకు అందదు. ఎంత తెలివిగా కోరుకున్నాడు వరం. దేవతల చేత సంహరింపబడకూడదు, మనుషుల చేత, రాక్షసుల చేత, ఏ జీవి చేత సంహరింపబడకూడదు. ఆకాశంలో సంహరింపబడకూడదు, భూమి మీద సంహరింపబడకూడదు, ఇంటి లోపల సంహరింపబడకూడదు, ఇంటి బయట సంహరింపబడకూడదు, పగలు సంహరింపబడకూడదు, రాత్రి సంహరింపబడకూడదు, ఏ ఆయుధము చేత సంహరింపబడకూడదు. ఇటువంటిది మనం భాగవతంలో వినకపోతే ఇటువంటి ఐడియా అసలు వస్తుందా మనకు చెప్పండి? వాడికి ఆ ఐడియా వచ్చిందంటే ఎంత తెలియగలవాడు. కానీ
భగవంతుడు ఏంటి అంటే మోసగాళ్ళకి మోసగాడు. ఓరే నాయనా, నువ్వు ఎంత తెలివైన వరం కోరుకొని నన్ను మోసం చేయాలనుకుంటావా? పిచ్చోడా, నీ అంచనాకి అందనరా నేను, నీ అంచనాకి అందను. నరసింహ, సగం నరుడు సగం సింహం. జంతువు అని చెప్పగలమా, మనిషి అని చెప్పగలమా? రెండు చెప్పడానికి అవకాశం లేదే. సగం నరుడు సగం సింహం. వీడు ఊహించుకోలేదు. హిరణ్యకశిపుడు అంత పెద్దవాడు, అంత శక్తివంతుడు, వాడే భగవంతుడిని మోసం చేయలేకపోతే మనం అల్పులం, మనం ఏం చేయగలం ఆయన చెప్పండి. అందుకని ఆయన చూపించిన ధర్మ మార్గంలో నడుచుకోవడం ఉత్తమం. బలి చక్రవర్తి దగ్గరికి రావణాసురుడు వెళ్ళాడంట సలహా కావాలని చెప్పి. ఏంటయ్యా నీకు కావాల్సిన సలహా అన్నాడంట బలి చక్రవర్తి. రాముడితో యుద్ధం చేయాలనుకుంటున్నాను, నీ సలహా కావాలి నాకు అన్నాడంట. బలి చక్రవర్తి చెప్పాడంట, యుద్ధం మానే, అదే నా సలహా అన్నాడంట. యుద్ధం మానే, అదే నా సలహా అన్నాడంట. నేను అంత ఆశతో వస్తే ఏదో నిప్పుల్లో నీళ్లు చల్లినట్టు అయిపోయిందే, ఇంకోసారి ఆలోచించి చెప్పండి అన్నాడంట. ఆయన అన్నాడంట, ఎన్నిసార్లు ఆలోచించినా యుద్ధం మానే అన్నాడు. వీడికేం అర్థం కావట్లేదు, మందబుద్ధి. దుర్యోధనుడికి భగవంతుడు స్వయంగా సంధికెళ్తే అర్థం కాల. అహంకారం ఉంటే, ఇంద్రియ భోగ వాంఛ ఉంటే వాడికి భగవంతుడు బుర్రలోకి ఎక్కడు. అందుకనే గురువుకి శరణాగతి పొంది మనలో ఉన్న అహంకారాన్ని తొలగించుకునేదానికి ప్రయత్నం చేయాల. అప్పుడే భగవంతుడు మన బుర్రలోకి, హృదయంలోకి వెళ్తాడు. వీడికి అర్థం కావట్లేదు. అప్పుడు బలి చక్రవర్తి చెప్పాడు, అటు చూడన్నాడు. అక్కడ చూస్తే ఒక బంగారు కొండలా కనిపిస్తే, నా సలహా నీకు నచ్చలేదు కదా, అది తీసుకెళ్ళి ఉపయోగించుకో బంగారం అంటే. బంగారు లంకానగరం అంట. లంకానగరం, లంక బంగారు స్వర్ణ నగరం అంట. బంగారు నువ్వు తీసుకెళ్ళి ఉపయోగించుకో. మనోడు వెళ్ళి దాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. అసలు ఇంచు కూడా వేయట్లేదు అది. ఆయన వచ్చేసి చెమటలు కక్కుంటా బలిచక్రవర్తి ముందు నిలబడ్డాడు. ఈయనకు తెలిసి వాడు ఎత్తలేదని చెప్పి వెటకారంగా, ఏమై రావణా, ఇంత తొందరగా తీసుకెళ్ళి లంకలో పెట్టి వచ్చేసావా అన్నాడు. ఈడన్నాడు, ఏంటి తీసుకెళ్ళి పెట్టి వచ్చేది, ఎత్తలేకపోయాను నేను అన్నాడు. ఓరి ఎతవా, అదేంటో తెలుసా అన్నాడు. ఏంటి, బంగారు కొండ కదా అన్నాడు. కొండ కాదురా, హిరణ్యకశిపుడు ముక్కు పుడక, అంత పెద్ద దాన్ని ముక్కు పుడక ధరించినటువంటి ఆ హిరణ్యకశిపుడిని నలిపినట్టు నలిపించాడు భగవంతుడు. ఆయనతో నీకు యుద్ధం ఏంట్రా? అంత పెద్దదాన్ని ముక్కు పొడగ్గా ధరించినటువంటి శక్తివంతుడైన హిరణ్యకశిపుణ్ణి నలిపినట్టు నలిపేశాడు భగవంతుడు. ఇంకా ఆయనతో నీకు యుద్ధం ఏంట్రా, పోరా ఇక్కడి నుంచి అని చెప్పి నవ్వితే వాడి చెవులు తూపి పడిపోతూ పరిగెట్టుకుంటూ లంక వచ్చేసాడంట రావణాసుడు. యుద్ధం చేస్తామా, భగవంతుడితోటి శరణాగతి పొందుదామా? శాస్త్రమా శస్త్రమా? జై. భాగవతానికి శరణాగతి పొంది శాస్త్రాన్ని అనుసరించి మన జన్మను సార్థకం చేసుకోవాలా. దానికి విరుద్ధంగా పోతే అస్త్రమే శస్త్రమే. ఆ శస్త్రానికి ఎదురు నిలబడేటువంటి మొనగాడే లేడు ఈ సృష్టిలో. దాసోస్మి దాసోస్మి దాసోస్మి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? వాళ్ళంతా తప్పులు చెప్పాను, శిక్ష లేకుండా భగవంతుడు కరుణ చూపించాడు. భగవంతుడు రాక్షసుడు, ఎవరికి రాక్షసుడు తప్పుకి మామూలుగా ఉన్నవాళ్ళు మానవాళ్ళకి ఇష్టపడుతుంది. ప్రశ్న ఏంటి అంటే, భగవంతుడు అంతంత తప్పులు చేసిన రాక్షసులకి మోక్షం ఇచ్చాడు శిక్ష ఇవ్వకుండా, మరి మానవులకి తప్పులు చేస్తే శిక్ష అంటున్నారు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. మనం ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక డ్రామా ఉంటుంది.
ఆ డ్రామాలో విలన్ ఉంటాడు, హీరో ఉంటాడు, అందరు ఉంటారు. వాళ్ళు యాక్చువల్గా స్టేజ్ మీద ఆ విలన్ ఎవరినో చంపేసినట్టు లేకపోతే ఇవన్నీ కూడా యాక్ట్ చేస్తారు. అతన్ని ఆ డ్రామాలో ఎవరినో చంపేసిన దానికి సభ్య సమాజంలో అతనికి శిక్ష వేస్తారా? ఏరు కదా. ఎందుకని? ఆయన అక్కడ చంపింది నిజం కాదు కదా, అవును కదా, డ్రామాలో. సో భగవంతునితో వచ్చి లీలలు చేసే వాళ్ళందరూ కూడా రాక్షసులుగా నటించిన, భక్తులుగా నటించిన వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క ఒక గొప్ప రామాయణం అన్నటువంటి డ్రామా, మహాభారతం అన్నటువంటి డ్రామా, భాగవతం అన్నటువంటి డ్రామాలో వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు. అందువల్ల వాళ్ళు ఊరికే యాక్ట్ చేస్తున్నారు మనలాంటి చిన్న రాక్షసులకి సందేశం ఇవ్వడానికి. అందువల్ల వాళ్ళకి శిక్షలు కాకుండా మోక్షం వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. చిన్న రాక్షసులు వాళ్ళ ముందు మనం ఎంత అవుతుంది? హిరణ్యకశిపుడు అంత పెద్ద దాన్ని ముక్కు పొడక పెట్టుకొని ఉంటే మనము ఇంత చిన్నది ముక్కు పొడక పెట్టుకునే ముక్కు రాలి పడిపోద్ది. ఇంకా అదేం పెట్టుకుంటాం? అంత పెద్ద దాన్ని పెట్టుకున్నాడంట. మరి ఆయన ముందు మనం ఏంటి? చిన్న రాక్షసులు. సో ఈ చిన్న రాక్షసులకి పెద్ద రాక్షసుల ద్వారా ఒక సందేశం, అంతేగాని వాళ్ళు రాక్షసులు కాదు, వాళ్ళు భగవద్భక్తులు. అందుకని వాళ్ళకి మోక్షం అది. అందుకని మనం ఎప్పుడు కూడా వాళ్ళతో పోల్చుకోకూడదు. ఓయమ్మా వాళ్ళు అంత దుర్మార్గాలు చేస్తే వాళ్ళకి మోక్షం వచ్చేసింది, మనకేంటి? వాళ్ళు అసలు దుర్మార్గులే కాదయ్యా, వాళ్ళు నటిస్తున్నారు. డ్రామాలో ఎవడైతే విలన్ ఉంటాడు. మొన్న ఎవరో ఒక ఆయన, నేనేదో ఒక ప్రదేశంలో పోతే జర్నీలో నా పక్కన ఫ్లైట్లో ఒక విలన్ కూర్చున్నాడు అనమాట. ఆ పక్కన ఆయనతో చెప్తున్నాడు. ఆ పక్కన ఆయన అన్నాడు, సార్ దాంట్లో మరి మీరు జీవించారు సార్ అన్న. ఏం జీవించానో ఏమన్నా, నేను బయటకు వెళ్తే అందరు తిడుతున్నారు నన్ను. నేను నిజంగా ఆ సినిమాలో నేను చేసింది నిజమే అనుకో, నేను అసలు యాక్చువల్గా చాలా సన్మార్గుడిని, అది ఇదని చెప్పుకుంటా ఉన్నాడు అనమాట. నన్ను బయటకు వెళ్తే ఆ క్యారెక్టర్ వల్ల నన్ను తిడుతున్నారు అందరూ బయటకు వెళ్ళినా కానీ అని చెప్పి అంటున్నాడు. సో అట్లాగా ఈ భగవంతుడి యొక్క లీలల్లో వాళ్ళెవ్వరు కూడా ఆయనతో లీల చేయించాలా? భగవంతుడు ఆయన చెయ్యి ఆ కేసీ అన్న రాక్షసుడి నోట్లోకి పోవాలంటే, ఆ కమల హస్తము ఒకడిని స్పృశించాలా అంటే ఆడికి ఎన్ని జన్మల సుకృతి చేసి ఉండాలా? ఆ భగవంతుని స్పర్శ వాడికి తగలాలంటే వాడెట్ట రాక్షసుడు అవుతాడు నాయన? వాడు మహాత్ముడు యాక్చువల్గా. అందుకనే భాగవతంలో సుఖదేవ్ గోస్వామి ఒక సందర్భంలో హిరణ్యకశిపుణ్ణి కూడా హిరణ్యకశిప మహాశయ అని సంబోధిస్తాడు అనమాట. హిరణ్యకశిప మహాశయ అని సంబోధిస్తాడు. అక్కడ ప్రభుపాదుల వారి భాషలో రాస్తారనమాట. వీళ్ళందరూ సామాన్యులు కాదు, రాక్షసుల్లాగా జస్ట్ రోల్ తీసుకున్నారు. ఎవరు? హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు జై విజయులు స్వయంగా భగవంతుని యొక్క ద్వారపాలకులు. వాళ్ళ పొజిషన్ ఏంటి అంటే, ఈ 3,000,000 దేవతలు భగవంతుడి యొక్క దర్శనానికి వైకుంఠానికి వస్తారంట. వస్తే తిరుమలలో క్యూ ఎట్టుంటుందో అట్టుంటుందంట. ఈ 3,000,000 దేవతల క్యూ. కొంతమంది మనం ఏంటంటే వాళ్ళు అక్కడ పట్టి లాగుతుంటారు కదా తిరుమలలో దర్శనం, జరగండి జరగండి అని లాగుతూ ఉంటారు. ఈ దేవతలు కూడా ఒక్కోసారి ఏంటి అంటే కొంచెం ఆ దివ్యమంగళ స్వరూపం చూసి వైకుంఠంలో నిలబడిపోతారంట. ఈ జై విజయులు స్థాయి ఏంటి అంటే వాళ్ళ దగ్గర దండాలు ఉంటాయంట. ఆ నెత్తి మీద దేవతలను కొడతారంట. కొట్టి కదులు అంటారంట. ఈ తిరుమలలో ఎట్లాగా వాలంటీర్స్ లాగేస్తారో అట్ట దేవతల్ని లాగేస్తారంట ఈ జై విజయులు. అంత గొప్పోళ్ళు. వాళ్ళేంటి? రాక్షసులు. ఊరికే శాపగ్రస్తులయ్యి ఇక్కడికి వచ్చి ఒక ప్రహ్లాదుని లీల చేసి, నరసింహ లీల చేసి, మనలాంటి బుల్లి రాక్షసులకి ఒక సందేశం ఇచ్చి వెళ్ళారు అంతేనమాట. ఇంకేమైనా సందేహం ఉంది?